వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు చదివిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మన ప్రభువారు మనం ఎదుర్కొనే అనేక సమస్యలను గూర్చి, ఇబ్బందులను గూర్చి, కష్టములను గూర్చి, ఆయన అట్టి వాటిలో చిక్కుబడుకున్నట్లు ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువారు మనకు ఆధారంగా ఉంటారు. ఆయన ఆధారంగా ఉండి మనల్ని కాపాడేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ విషయాలను గూర్చి కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు 16వ కీర్తన 2వ చరణంలో తెలియచేసినటువంటి మాటను మనం చదివినట్లయితే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అని తెలియచేయటం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన జీవితానికి మేలు కలుగు చేయుటకు ఆయన ఆధారమై ఉన్నారు. ఆయన కాక మన జీవిత దినాల్లో ఎక్కడ కూడా మనం మంచిని పొందలేం. నిశ్చయంగా ఆయన మన జీవితాలకు మేలు కలుగు చేసేటటువంటి దేవుడు. గనుకనే తన జీవిత దినాల్లో దావీదు గారు తనను చిక్కించుకునేటటువంటి ప్రయత్నాలు శత్రువుల చేత ఎన్నో జరిగినప్పటికీ దేవుడే అతనిని కాపాడినటువంటి సంగతులను గూర్చి మనం ఎన్నో చూడగలం. అయితే భక్తుడు అంటున్నాడు కదా, ఆయనే మనకు క్షేమాధారం. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు ఆధారంగా ఉండి మనల్ని కాపాడేటటువంటి దేవుడుగా ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవిత దినాల్లో కూడా ఏ ఏ విషయాల్లో మీరు చిక్కుబడిన వారుగా ఉన్నారో ప్రభువును ఆధారం చేసుకోండి. ఆయన మనలను అవమానమునకు అప్పగింపుగా నిశ్చయముగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని ప్రభు మనకు కలుగు చేస్తారు. ఎందరైతే ప్రభువును ఆధారంగా చేసుకుంటారో వారి విషయమై పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు రాయబడ్డాయి. వాటిలో 91వ కీర్తన 4, 5, 6, 7 చరణాల్లో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులనుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని తెలియచేయటం మనం గమనించగలం. ఇటు దీవెనకు ఎందరైతే ప్రభుని ఆధారం చేసుకుంటారో నిశ్చయముగా అటువారు పాత్రులు కాగలరు. నా ప్రియ శ్రోతలకు మీరు ఈ మాటల చేత దీవులకు పాత్రలు కావాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియుల జీవితాలకు ఆదరణ, ధైర్యము, బలము యేసుక్రీస్తు నామమున కలుగునుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి, బలపరచండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటం నిధనం పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమేన్.